హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల తాజా సమాచారం అందింది. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి సమావేశ వివరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఒక్కో అంశంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం కూడా అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించి మరికొన్ని విషయాలను పరిశీలిస్తామని తెలిపింది. మరి ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యలు ప్రభుత్వం వరకు చేరుతున్నాయా లేదా అనే సందేహంలో ఉంటారు. సో కానీ ఇటువంటి నేషనల్ కౌన్సిల్ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉద్యోగుల అసలు సమస్యను అధికారికంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. ఒక్కసారి వెంటనే పరిష్కారం కాకపోయినా ఒక్కోసారి సమస్య ప్రభుత్వ రికార్డులలోకి కూడా వెళ్ళడం కూడా ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక డిమాండ్ నిజమైనదా కాదా, దానికి చట్టపరమైన అవకాశం ఉందా, న్యాయశాఖ అభిప్రాయం ఏమిటి, ఆర్థిక శాఖపై భారం ఎంత పడుతుంది, ఇటువంటి అనేక కోణాల్లో ప్రభుత్వం పరిశీలిస్తుంది. అందుకే చాలా విషయాలు వెంటనే అమలు కాకపోయినా పరిశీలనలో ఉంది అనే స్థాయికి చేరడం కూడా ఉద్యోగ సంఘాల దృష్టిలో నిజంగానే విజయంగానే భావిస్తూ ఉన్నారు. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ విషయంలో ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు CGHS లేదా సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ రూల్స్ ప్రకారంగా కొన్ని చికిత్సలకు మాత్రమే పరిమిత రేటు నిర్ణయించబడుతున్నాయి. కానీ హాస్పిటల్లో అసలు ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. ఒక్కో టెస్టుకి 20,000 వరకు ఖర్చు అయితే అందులో 12,000 మాత్రమే ఇస్తూ మిగతా 8,000 మీరే కట్టుకోవాలని చెప్పి పరిస్థితులు వస్తున్నాయి. కొన్ని మందుల ప్యాకేజీలో లేవు అని చెప్తున్నారు. సో ఈ నెల మీకు అర్హత లేదు, ఈ చికిత్స కవరేజ్లో లేదు అని చెప్తూ ఉన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్రమైన అభ్యంతరకరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు మరియు ఢిల్లీ హైకోర్టు కూడా గతంలో స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ ఆరోగ్య సమస్యతో హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అతను నిజంగానే ఎంత ఖర్చు చేశాడో అంత మొత్తం రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోర్టులు చెప్పాయి. ఇది లేదు, అది లేదు అంటూ తిరస్కరించడం సరైనది కాదని తీర్పుల్లో పేర్కొన్నారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ మరియు ఆరోగ్య మంత్రి కుటుంబ సంక్షేమ శాఖ ఈ అంశాన్ని తిరిగి పరిశీలించాలని కేబినెట్ కార్యదర్శి ఆదేశించారు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వచ్చింది చర్చ. సో గతంలో తల్లిదండ్రులు లేదా అత్తమామలను డిపెండెంట్లుగా చేర్చుకోవచ్చని ఒక ఆఫీస్ మెమోరాండం ఉండేది. CGHS దాన్ని అమలు చేసింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ రూల్స్లో అది స్పష్టంగా లేదని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై కూడా ఉత్తర్వులు జారీ కావడం ద్వారా ఉద్యోగులకు కొంత ఊరట లభించింది. ఇక దంత చికిత్స, ముఖ్యంగా టీత్ ఇంప్లాంటేషన్ మరియు ఫిక్సేషన్ విషయమై కూడా పెద్ద చర్చ జరిగింది. ఇప్పటివరకు దీన్ని కాస్మెటిక్ ట్రీట్మెంట్ కింద చూపిస్తూ రియంబర్స్మెంట్ అనేది నిరాకరించేవారు. కానీ ఈ రోజుల్లో దంత ఇంప్లాంట్ విలాసవంతం కాదు, అవసరమైన వైద్య చికిత్సగా మారిపోయాయి. ఆహారం నమలడము, ఆరోగ్య సమస్యలు నివారించడము, సాధారణ జీవనం కొనసాగించడం కోసం ఇది అవసరమవుతోంది. అందుకే దీనిని కాస్మెటిక్ కింద ఎందుకు చూపిస్తున్నారని యూనియన్లు ప్రశ్నించాయి. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించమని ఆరోగ్య శాఖకు సూచించింది. పెన్షన్ అంశాల్లో కూడా అనేక కీలక విషయాలు అనేవి చర్చకు వచ్చాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 65 సంవత్సరాలు దాటిన ప్రతి పెన్షనర్కు ప్రతి 5 సంవత్సరాలకు 5% చొప్పున అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. వృద్ధాప్యంలో ఆరోగ్య ఖర్చులు, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఇది అత్యవసరమని భావించారు. అయితే ప్రభుత్వం గతంలో ఒక నివేదికలో పాత పెన్షన్ స్కీమ్ ఖర్చు తగ్గుతుందని అనుకున్నాం, కానీ ప్రజలు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు కాబట్టి ఖర్చు ఎక్కువ పెరిగిందని పేర్కొంది. ఈ వ్యాఖ్యపై కూడా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ అంశాన్ని ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో చేర్చాలని యూనియన్‌లు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం కూడా పరిశీలిస్తామని తెలిపింది. అలాగే కుటుంబ పెన్షన్ విషయంలో కూడా ప్రస్తుతం 30% మాత్రమే ఇస్తున్నారు. కానీ ఫిఫ్త్ పే కమిషన్ నుంచే పూర్తి పెన్షన్ ఇవ్వాలని సిఫార్సు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదు. దీన్ని కూడా ఎయిత్ పే కమిషన్ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. వికలాంగుల సమస్యలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. విడాకులు పొందిన మహిళలు లేదా విధవరాలు అయితే ఎంఆర్ఓ లేదా ఆర్‌డీఓ సర్టిఫికేట్‌తో కుటుంబ సభ్యుల జాబితాలో చేర్చుతున్నారు. కానీ వికలాంగుల విషయంలో మాత్రము ప్రతిసారి మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగ సంఘాలు వివరించాయి. మళ్ళీ మెడికల్ బోర్డు చుట్టూ తిరగాల్సి రావడం అనేది కష్టమని చెప్పారు. మరి దీనిపై కూడా పెన్షన్ శాఖ పరిశీలన చేయాలనైతే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక న్యూ పెన్షన్ స్కీమ్ మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి కూడా విస్తృత చర్చ జరిగింది. 2003 డిసెంబర్ 22కి ముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులు, ట్రైనింగ్‌లో ఉన్నవారు లేదా పోస్టులు ఖాళీగా లేక ఆలస్యమైన వారు ఉంటే వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తింపచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక ఆర్డర్ ఇచ్చింది. అలాగే కారుణ్య నియామకాలలో ఎంపికై ఆలస్యంగా జాయిన్ అయిన వారికి కూడా ఓల్డ్ పెన్షన్ వర్తించాలని చెప్పేసి యూనియన్లను కోరాయి. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తూ అర్హత ఉన్నవారిని వారం రోజుల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లోకి పెన్షనర్‌లోకి తీసుకొస్తామని తెలిపింది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో విధవరాలైన కోడళ్లను కూడా కుటుంబ సభ్యులుగా గుర్తించాలి అనే డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం కొందరు కుటుంబాల నుంచి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితులు వస్తున్నాయని, వారికి రక్షణ అవసరమని యూనియన్లు వివరించాయి. మరి దీనిపై న్యాయశాఖతో చర్చించిన తర్వాత తగిన ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించారు. డిపార్ట్మెంట్ తప్పిదాల వల్ల జరిగే ఎక్స్ గ్రేషియా పేమెంట్స్ విషయంలో కూడా ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శాఖ తక్కువ జీతం చెల్లించి సంవత్సరాల తరబడి తర్వాత తిరిగి రికవరీ చేయటం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఇలాంటి రికవరీలు సరైనది కాదని చెప్పినప్పటికీ ఇంకా చాలా శాఖలు అదే విధానం కొనసాగిస్తూ ఉన్నాయి. దీనిపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని యూనియన్లను కోరాయి. ఇక కోర్టు కేసుల విషయంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం చర్చకు వచ్చింది. ఒక ఉద్యోగి కోర్టులో గెలిస్తే అది అదే పరిస్థితిలో ఉన్న ఇతర ఉద్యోగులకు కూడా ఆ తీర్పు అనేది వర్తింపజేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ శాఖలు అలా చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా కోర్టుల చుట్టూ తిరిగేలాగా చేస్తున్నాయని యూనియన్లు విమర్శించాయి. దీనివల్ల ఉద్యోగులకు, ప్రభుత్వానికి రెండింటికి నష్టం జరుగుతుందని తెలిపారు. ఇకపోతే FR 56 క్లాస్ జే అనే నిబంధన కూడా చర్చకు వచ్చింది. సో దీనివల్ల ప్రభుత్వం ఒక ఉద్యోగిని పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతో ముందుగానే ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కలిగి ఉంటుంది. సో దీనిని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని యూనియన్లు ఆరోపించాయి. అయితే ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించేందుకు ఒప్పుకోలేదు. కానీ దుర్వినియోగం కాకుండా అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని అయితే తెలిపింది. క్యాజువల్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. మరి వీరిని రెగ్యులరైజ్ చేయాలని, యూనియన్లకు గుర్తింపు ఇవ్వాలని యూనియన్లు చేశాయన్నమాట. సో ప్రభుత్వం కూడా కోర్టు కేసులు లేని యూనియన్లకు గుర్తింపు ఇస్తామని చెప్పి తెలిపింది. కారుణ్య నియామకాల విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి 5% సీలింగ్ను తొలగించాలని కూడా ఉద్యోగ సంఘాలు కోరాయి. ఉద్యోగి మరణించిన కుటుంబాలకు మరింత సహాయం అందాలి అని చెప్పారు. అయితే ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుండా లోతుగా పరిశీలిస్తామని తెలిపింది. మొత్తంగా చూస్తే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అనేక కీలక సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి. కొన్ని అంశాల్లో ఉత్తర్వులు కూడా వచ్చాయి. మరికొన్ని విషయాల్లో పరిశీలనలో అయితే ఉన్నాయన్నమాట. సో వెంటనే అమలు కాకపోయినా ఉద్యోగ సంఘాలు ఈ చర్చలను ఒక ముఖ్యమైన ముందడుగుగా అయితే భావించవచ్చు.